ఫ్రీ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, కానీ అదే ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకుని మనం లక్షలు కోట్లు సంపాదించే ఆప్షన్ ఏమైనా ఉందంటారా? చాలా మంది టైంని బాగా వేస్ట్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కోట్లు కూడా సంపాదించవచ్చు. చాలా మంది హౌస్ వైఫ్స్ కి కానీ కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఇన్కమ్ ఇంకా జనరేట్ చేయాలి, ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక ఫ్యామిలీ చాలా అద్భుతంగా గ్రో అయిందంటే కారణం 100% లేడీసేనండి. వాళ్ళ యొక్క జాగ్రత్తగా వాళ్ళ సేవింగ్స్ కానీ లేదంటే వాళ్ళ ఇంట్లో ఖర్చు చేసే విధానాన్ని తగ్గించుకోవడం వల్ల కానీ మరి వాళ్ళు కూడా అంటే ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండవు, బట్ స్టిల్ జీరో ఇన్వెస్ట్మెంట్ తో కూడా వాళ్ళు లక్షలు ఏమైనా సంపాదించే ఆప్షన్స్ ఉన్నాయండి. ఎలా అయినా కొంచెం సంపాదించి పిల్లల భవిష్యత్తుకి ఏదైనా చేయాలనే తాపత్రయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే నేను హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్, అలానే ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అనలిస్ట్ మిస్టర్ ఆర్యన్ గారు. నమస్తే సార్. నమస్తే శ్వేత గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ సార్. సో ఇప్పుడు చాలా మంది ఫ్రీ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు కదా, కానీ అదే ఫ్రీ టైంని యూటిలైజ్ చేసుకుని మనం లక్షలు కోట్లు సంపాదించే ఆప్షన్ ఏమైనా ఉందంటారా? గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది టైంని బాగా వేస్ట్ చేస్తున్నారు. అంటే ఎలా అంటే ఒక జాబ్కి వెళ్తారు, 9 to 5 జాబ్కి వెళ్తారు, ట్రాఫిక్ లో 1 or 2 hours వేస్ట్ అవుతుంది, ఇంటికి వస్తారు, నెక్స్ట్ ఒక ఛానల్ పెట్టుకుంటారు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కోట్లు కూడా సంపాదించవచ్చు. ఓకే. సో చాలా మంది ఇప్పుడు అంటే మా దగ్గర ఒక 2000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. అందులో చాలా మంది పార్ట్ టైం వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైం వాళ్ళు అంటే ఏం చేస్తారంటే జాబ్కి వెళ్తారు, మిగతా టైంలో సాటర్డే కానీ సండే కానీ మా దగ్గరికి వచ్చి కొన్ని ట్రైనింగ్స్ తీసుకుంటారు. ట్రైనింగ్స్కి దీన్ని మేము ఏమి చార్జ్ చేయము, అంటే జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఈ జీరో ఇన్వెస్ట్మెంట్లో లక్షలు ఎలా సంపాదించవచ్చు అంటే చాలా ఈజీ మెథడ్ అండి. ఒక డెడికేటెడ్గా మనం చెప్పిన పనిని వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే రియల్ ఎస్టేట్ అనేది పెద్ద రాకెట్ సైన్స్ కాదు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకోగలిగేది రియల్ ఎస్టేట్. బై గాడ్ గ్రేస్ ఏంటంటే రియల్ ఎస్టేట్ లో సంపాదించినంతగా మనం వేరే ఫీల్డ్ లో ఎక్కువ సంపాదించలేం. అంటే మీరు అనొచ్చు ఇంకా సినిమా ఫీల్డ్ ఉంది బాగా సంపాదించుకోవచ్చు, పాలిటిక్స్ ఉన్నాయి సంపాదించుకోవచ్చు అని. బట్ పాలిటిక్స్ కి మనం పెట్టుబడి పెట్టాలి. సినిమా ఫీల్డ్ లో ఒక టాలెంట్ ఉండాలి, టాలెంట్ తో పాటు మంచి రికగ్నైజేషన్ రావాలి. బట్ ఇక్కడ టాలెంట్ తో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, అట్ ది సేమ్ టైం ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు, రిలీజియన్ తో సంబంధం లేదు. ఎలాంటి వాళ్ళైనా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు సంపాదించాలి, లైఫ్ లో ఏదైనా చెయ్యాలి, ఒక ఫ్యామిలీకి భరోసాగా ఉండాలి, సమాజంలో నాకు పేరు ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవ్వచ్చు. దానికి మనం చేయాల్సింది ఏంటంటే కొంత పార్ట్ టైం అనేది మనం ఇవ్వగలిగితే ఆ పార్ట్ టైం అనేది మన టైమే మనకి ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి రేపు పొద్దున లక్షల్లోను కోట్లలోను సంపాదిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర. లైక్ ఎలా అంటే బ్యూటీషియన్ మా దగ్గర వర్క్ చేస్తారు. మేడం ఆవిడ బ్యూటీషియన్ ఏమైనా వర్క్స్ ఉంటే చేసుకుంటుంటారు, వాడికి ఒక బ్యూటీషియన్ సెలూన్ లా ఉంది. రిమైనింగ్ టైంలో రియల్ ఎస్టేట్ సంబంధించి నాలెడ్జ్ నేర్చుకుంటారు. సండే సైట్స్ కి వస్తారు మేడం వచ్చి. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ తీసుకొస్తారు. సైట్ నచ్చితే వాళ్ళకి ఒక పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. ఇలా కంటిన్యూ ప్రాసెస్ లో మీ బిలీవ్ మీ ఆర్ నాట్ ఆవిడకి సెలూన్ మీద 40,000 50,000 వస్తుంది. మా కంపెనీ నుంచి 2 lakhs వరకు తీసుకెళ్తారు వాళ్ళు. సో ఇలా ఒకటే కాదు, చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మా దగ్గర కొంతమంది వర్క్ చేస్తుంటారు. వాళ్ళకున్న నెట్వర్క్ ని మాకు నెట్వర్క్ గా చేసి దాని నుంచి కూడా అమౌంట్ సంపాదిస్తూ ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా జాబ్ చేస్తున్నా, అదర్ ఫీల్డ్స్ లో ఉన్న, బిజినెస్ చేస్తున్నా, మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఫ్యూచర్ చాలా టఫ్ ఉంటుందండి. ఎందుకంటే డబ్బున్న వాళ్ళ అట్లీస్ట్ బతకాలి అంటే డబ్బు ఖచ్చితంగా ఉంది. ఇప్పటి నుంచి మనీ సంపాదించడంలో ఎవరైనా నెగ్లిజెన్స్ చేస్తే వేరే వాళ్ళ మీద బేస్ అవ్వాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, ఎక్కడ చూసినా రేట్లు పెరుగుతున్నాయి. ఈ టైంలో మనకి ఫండ్స్ ఉండాలి. అంటే అట్లీస్ట్ 6 నెలలకు సంబంధించిన ఎమర్జెన్సీ ఫండ్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఇలా ఉండాలంటే జీతం మీద మనం సంపాదించలేం. జీతం మీద జీవితాలు బాగుపడతాయి అనేది ఒక కళ. సో అలా అని చెప్పేసి మిమ్మల్ని జాబ్ మానేయమంటలేదు. ఉన్న పార్ట్ టైంలో మీరు కనుక యూటిలైజ్ చేసుకోగలిగితే 100% లక్షల్లో సంపాదించవచ్చు. దీని ట్రైనింగ్స్ బాగా అయిన తర్వాత లక్షల నుంచి కోట్లలో సంపాదించవచ్చు. మీకు ఎవరికైనా ఫ్రీ ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాల్ చేస్తే 100% ఫ్రీ ట్రైనింగ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి. సో వాళ్ళని ఇంప్రూవ్ చేయగలము, వాళ్ళ నాలెడ్జ్ పెంచగలము అండ్ మంచి లక్షల్లో సంపాదించగల ప్రిపేర్ చేయగలం. వావ్, సూపర్ సార్. సార్ ఇప్పుడు చాలా మంది హౌస్ వైఫ్స్ కి కానీ కొంతమంది వర్కింగ్ ఉమెన్స్ కి కూడా ఇన్కమ్ ఇంకా జనరేట్ చేయాలి, ఫ్యామిలీకి ఒక సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు కూడా అంటే ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండవు, బట్ స్టిల్
జీరో ఇన్వెస్ట్మెంట్ తో కూడా వాళ్ళు లక్షలు ఏమైనా సంపాదించే ఆప్షన్స్ ఉన్నాయంటారా? 100% అండి. చాలా మంది ఎలా ఉన్నారంటే, ఒక ఫ్యామిలీ చాలా అద్భుతంగా గ్రో అయిందంటే కారణం 100% లేడీసేనండి. వాళ్ళ యొక్క జాగ్రత్తగా వాళ్ళు సేవింగ్స్ కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో ఖర్చు చేసే విధానాన్ని తగ్గించుకోవడం వల్ల గానీ, వాళ్ళు ఇప్పుడు సేవింగ్స్ చేయగలుగుతున్నారు. బట్ చాలా మంది ఏమనుకుంటారంటే, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనుకున్న వాళ్ళు అంటే ఉన్న దానికంటే ఉన్నతంగా మనం ఎదగాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా అయినా ఇంకొంచెం సంపాదించి పిల్లల భవిష్యత్తుకి ఏదైనా చేయాలనే తాపత్రయం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ మేము చెప్పే సజెషన్ ఏంటంటే, అంటే నేను ఒకటి 2 స్టోరీస్ నేను మీకు చెప్పగలుగుతాను. అంటే సక్సెస్‌ఫుల్ స్టోరీస్ నేను చెప్తున్నాను. ఓకే. అవి మిగతా ఎవరైనా హౌస్ వైఫ్స్ గానీ, లేదంటే ఎవరైనా వర్కింగ్ వర్కింగ్ వుమెన్‌కి ఉమెన్స్ కి కానీ కానీ. చాలా ఉపయోగపడుతుంది. సో, మన దగ్గరికి ఒక మేడం వచ్చారు. వచ్చి ఆవిడ చెప్పిందేంటంటే, "పిల్లలకి నేను ఇంకా సరైన ఫుడ్ పెట్టలేకపోతున్నాను. అంటే మాకున్న దాంట్లో అడ్జస్ట్ చేసుకొని తినాల్సొస్తుంది. పిల్లలకి నా ఒపీనియన్ ఏంటంటే ఇంకొంచెం మంచి ఫుడ్ పెట్టాలనుకుంటున్నాను. బట్ డబ్బులు సరిపోవట్లేదు." సో, ఇలాంటి పొజిషన్‌లో ఉన్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అంటే మేము ఎలాగో కష్టపడి వచ్చాము. మా పిల్లలు కూడా ఈ పొజిషన్‌లో ఉన్నారు అని వచ్చారు. ప్రమీల మేడం ఆమె పేరు. సో, వచ్చిన తర్వాత మేము కొన్ని సజెషన్స్ ఎలా నేర్చుకోవాలి కొంచెం టైం మాకిచ్చారు. అంటే పిల్లల్ని స్కూల్‌కి పంపించిన తర్వాత వేరే టైంలో మా దగ్గరికి రావడం. కాల్స్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. కస్టమర్‌ని ఎలా కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అయిన కస్టమర్‌ని సైట్ వరకు ఎలా తీసుకురావాలి. కొద్దిగా టైం స్పెండ్ చేశారు. కరెక్ట్‌గా 20 డేస్‌లో తనకొక కస్టమర్‌ని అప్రోచ్ అయ్యారు. ఈవిడ చెప్పే ఇంటెన్షన్ వాళ్ళకి నచ్చిందో ఏంటో తెలీదు కానీ సైట్‌కొచ్చారు. సైట్‌కొచ్చి సైట్ క్లోజ్ అయింది. ఓహ్! ఒక్క సైట్ తీసుకుంటారనుకున్న వాళ్ళు 2 ప్లాట్లు తీసుకున్నారు. వావ్! సో, షీ హాస్ ఎ గుడ్ ఇన్‌కమ్. మంచి ఇన్‌కమ్ వచ్చింది. నియర్లీ 80,000 పైన వచ్చింది ఆమెకి. సో, దెన్ చాలా హ్యాపీగా కంట్లోంచి నీళ్ళు బయటకు చెప్పిందేంటంటే, ఇంత డబ్బు ఎప్పుడు నేను చూడలేదు. అంటే ఇంత అమౌంట్ చూడలేదు. డెడికేటెడ్‌గా కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఎలా ఉందంటే తన పొజిషన్ అంటే వాళ్ళ పిల్లల్ని స్కూల్ మార్చగలిగారు. అంటే ఎడ్యుకేషన్ లెవెల్ కూడా మార్చగలిగారు. అంటే ఆ మేడం 1.5-2 లాక్స్ మినిమమ్ సంపాదించుకోగలుగుతున్నారు మన దగ్గర. సూపర్. సో, వాళ్ళ హ్యాపీనెస్ ఏంటంటే, ఒక పర్సన్ సక్సెస్ అయితే వాళ్ళని చూసి ఇప్పుడు తనేం చేస్తున్నారంటే, తనలా ఉన్న వాళ్ళందరినీ మా దగ్గర జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా దాంట్లో సక్సెస్ అవుతున్నారు. అంటే టైం వేస్ట్ చేసుకునే కంటే ఎవరైనా వర్కింగ్ వుమెన్ ఎవరైనా ఉంటే గనక వేరే టైం అంతా వేస్ట్ చేసుకునే కంటే కూడా రియల్ ఎస్టేట్‌లోకి రావడం వల్ల అంటే వాళ్ళు ఉన్న టైంని 100% బాగా సక్సెస్ అవుతారు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఏదైనా అదర్ ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ సంపాదించడానికి గూగుల్‌లో కొడుతూ ఉంటారు. వాళ్ళేమో 10,000 కట్టండి, 20,000 కట్టండి అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్న డబ్బుని పోపుల పెట్టెలో దాచుకున్న డబ్బంతా వాళ్ళకి ఇవ్వాల్సొస్తుంది. సో, ఎగ్జాక్ట్‌లీ. ఒక్కసారి బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వస్తే జీవితంలో మళ్ళీ అటువైపు వెళ్లరిక. హ్మ్. ఎందుకు నాకు ఈ ఫ్యామిలీ చాలు, ఈ పని చాలు అనుకుంటారు. సో, నేను చెప్పేదేంటంటే ఎవ్వరికీ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దండి. అంటే ఇది పార్ట్ టైమ్ అంటే ఇన్‌కమ్ కింద కానీ ఎవరైనా చెప్తున్నారు. రూ. 1 అడిగారు మిమ్మల్ని అంటే 100% అది ఫేకే ఉంటుంది. సో, ఇక్కడేంటంటే రియల్ ఎస్టేట్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటివరకు ఎవరికీ ట్రైనింగ్స్‌కి మేము చార్జ్ చేయట్లేదు. ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఈ ఫ్రీ ట్రైనింగ్స్‌లో చాలా మంది వాళ్ళకి వాళ్ళు టాలెంట్ ప్రూవ్ చేసుకోగలుగుతున్నారు. డబ్బులు సంపాదించుకోగలుగుతున్నారు. అంటే వాళ్ళే కాదు మార్నింగ్ ఒక 8-10 అవర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు కూడా మా దగ్గర వర్క్ చేస్తూ ఉంటారు. వావ్! సో, వర్కింగ్ వుమెన్స్‌లో వచ్చేసి. కొంతమంది హాస్టల్‌లో ఉండి వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా! మిగతా టైంని మా దగ్గర వర్క్ చేయగలుగుతున్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారంటే వాళ్ళ టైంని మాకు ఇవ్వగలుగుతున్నారు. సో, దానికి తగ్గట్టుగా మేము వాళ్ళకి కొద్దిగా అమౌంట్‌ని ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఇంత మంచి ఫీల్డ్ అండి ఇది. అంటే ఇక్కడ రూ. 1 కూడా పెట్టుబడి పెట్టకుండా అద్భుతంగా సంపాదించుకునే బెస్ట్ ఫీల్డ్ ఇది. సో, చూసారు కదండీ! అంటే ఫ్రీ టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని మనం ఏదో పార్ట్ టైమ్ 5,000, 10,000 వస్తాయి కదా అని వేరే వేరే వర్క్స్ చేస్తూ ఉంటాము. కానీ ఫ్రీ టైమ్‌ని మనం ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయడం వల్ల లక్షలు అండ్ అలానే దాన్ని ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకుంటుంటే కోట్లు కూడా సంపాదించుకునే ఆప్షన్ ఉంది. సో, మీరు కూడా పక్కా ఇలా డెడికేషన్‌గా వర్క్ చేయాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాంటాక్ట్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ మేడం.